హైదరాబాద్ లో బిర్యానీ ఎక్కడ బాగుంటుందని అని చెప్పి ఒక 2 రోజులు అందరిని అయితే అడుక్కున్నాను నేను. ఈ సాదా బిర్యానీ బాగుంటుందని చెప్పి నాకు చాలా మంది అయితే చెప్పినారు. ఇంకా మనం ఆగం కదా, లగెత్తుకుంటూ అయితే వచ్చేసిన. మనం టేస్ట్ చేసిన తర్వాత నా బిర్యానీ బాగుండాలి చెప్తాను మీకు. బిర్యానీ రేట్ చూసిన వెంటనే నా మైండ్ అయితే దొబ్బింది. ఎందుకంటే ఒక బిర్యానీ వచ్చి 375 రూపాయలు. కానీ నిజంగా నేనైతే కుక్క తిరిగిన హైదరాబాద్ లో నా కళ్ళు అయితే ఎర్రవినాయి తిరిగి. ఎందుకంటే కంటెంట్ కోసం తప్పదు ఈ తిప్పలు. 2 బిర్యానీలు అయితే ఆర్డర్ అయితే పెట్టినా. బోన్లెస్ బిర్యానీ అడిగితే నా ఆస్తులు అడుగుతాను స్వామి. ఎందుకంటే ఒక బోన్లెస్ బిర్యానీ ఏంటంటే 575 రూపాయలు. కానీ మన పక్క వచ్చి 250 రూపాయలు అంతే. ఈ ఎండకి చిన్నచ్చులు కదా బా. కెమెరా ఆన్ చేసిన వెంటనే వద్దొద్దన్నాడు. కెమెరా ఆఫ్ చేసిన వెంటనే తోసినాడు ప్లేట్ లేక అంత అన్నం. ఈ స్మెల్ నా ముక్కులు అయితే అదిరిపోయినాయి. అబ్బా ఇంకా అన్నం అంటావా, నోట్లో పెట్టుకునే వెంటనే ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. అయితే అందరూ బాగుంటది అనుకుంటే నేను ఏదో అనుకునే మా తిన్న తర్వాత తెలిసింది ఇదైతే బెస్ట్ బిర్యానీ నాకు తెలిసి. ఈ అన్న ఒక వారంలో హైదరాబాద్ అంతా తిప్పించాడు. అబ్బా థ్యాంక్ యూ అన్నయ్య. యాక్చువల్ గా వీడియో కోసం ఒక 2-3 బిర్యానీలు అయితే తిందాం అనుకున్నా. కాకపోతే ఈ ఒక్క బిర్యానీతో పొట్ట అయితే నిండిపోయింది. అన్ని తినే కానీ పెరిగైతే మిగిలింది. అందుకే లప నోట్లో వేసుకునేసిన. నిమ్మకాయ నీళ్ళు పెట్టుకుంటే తాగేదానికి అనుకుంటే మళ్ళీ తెలిసింది కడుక్కునే. కానీ నేను రెస్టారెంట్ పోతే బిల్లు కట్టే అలవాటు లేదు మా. ఇప్పుడు బిల్లు కడతా ఉంటే నాకు బాధ వచ్చింది. మీరు ఏమైనా నా బిల్లు కడతారా చెప్పండి.